వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారిని వారి తాలూకా భజన బృందాన్ని ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు మీకు ఒక లేఖ రాశారు. శంకుస్థాపన జరుగుతున్న నేపథ్యంలో మీరు శంకుస్థాపనకి ఆహ్వాన పత్రికలు పంపుతున్న నేపథ్యంలో మా పార్టీకి సంబంధించి నాకు కానీ మా శాసనసభ్యులకి కానీ మా పార్లమెంట్ సభ్యులు కానీ మాకెవరికి కూడా మీరు పంపవద్దు, మేము దానికి వ్యతిరేకం, మా పార్టీ విధానం ఇదని చెప్పి రాస్తూ కొన్ని అంశాలను కూడా పొందుపరిచారు. అందులో 7-8 అంశాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీటి మీద ఏ ఒక్కడి మీదైనా సరే ఇది కాదు, ఇది తప్పు, మీ అభిప్రాయం ఇది తప్పు అని చెప్పి ఏ ఒక్కరైనా సరే దీని మీద విశదీకరించారని చెప్పి అడుగుతున్నాను. అది లేదు సరికదా. మూర్ఖత్వని, కడుపు మంటని, తెలివి తక్కువని, చరిత్రహీనులని, సైకోలని, ఏమిటి ఈ భాష? నాకు అర్థం అవట్లేదు. మీరు మూర్ఖులు, మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఈ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారు మేము ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు, బాధ్యతమైన పదవిలో ఉన్న గవర్నమెంట్, మేము కూడా బాధ్యత వ్యక్తులం కాబట్టి మేము మాట్లాడట్లేదు. మీరు సైకోలు. నేను చెప్తుంది ఏంటి? ఏదైతే రాజధాని, ఏదైతే శంకుస్థాపన జరుగుతుందో ఈ రాష్ట్రానికి రాజధాని అనేది అవసరము, దానికి మేము వ్యతిరేకం కాదు. రాజధాని కావాలి, ఉండి తీరవలసిందే. విభజన చట్టంలోనే రాజధానికి అవసరమైన నిధులు కేంద్రం ఇస్తారని చెప్పడం కూడా జరిగింది. దానికి కావాల్సిన భూములు కానీ, దానికి కావాల్సిన అంశాలు కానీ అన్నిటి కూడా విభజన చట్టంలోనే పెట్టడం జరిగింది. వాటిని అమలు జరపండి అని చెప్పి కోరుతున్నాం. బలవంత భూసేకరణ వద్దని చెప్పి మేము అడిగాం. రాజధాని పేరు జరుగుతున్న ఏదైతే దోపిడీ అవుతుందో, ఏదైతే రాజధాని అనే పేరు చెప్పి, శంకుస్థాపన అనే పేరు చెప్పి మీరు చేస్తున్న ఈ దోపరాన్ని కానీ, ఈ దోపిడీకి కానీ, దానికి వ్యతిరేకం మా పార్టీ విధానం అని చెప్తున్నాం. మీరు చేస్తున్న హంగామాకి మేము వ్యతిరేకమని చెప్తున్నాం. మీరు చేస్తున్న భూదందాలు ఏవైతే ఉన్నాయో, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, సింగపూర్ కంపెనీతో నీ పాత భాగస్వాములతో మీరు చేస్తున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, వాటికి మేము వ్యతిరేకము. ఈ ఆంధ్ర రాష్ట్ర 6 కోట్ల ఆంధ్ర రాష్ట్రాల తాలూకా ప్రజల తాలూకా ఆత్మ గౌరవం మాకు ముఖ్యం. ఈ ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకున్నది. ఈ రాష్ట్రాన్ని వచ్చి ఏ సింగపూర్కో తాకట్టు పెట్టి ఆ తాకట్టు జరుగుతున్న ఒక సంబరానికి మమ్మల్ని అందరినీ సాక్షి సంతకాలు పెట్టడానికి వచ్చి మీరు రమ్మంటే రావడానికి మా పార్టీ విధానం కాదు అని చెప్పి మేము చెప్తున్నాం. దానికి మేము వ్యతిరేకమని చెప్తున్నాం. ప్రజలను రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని ప్రజలను మభ్య పెట్టడానికి, ఆలోచన పక్కదారు చేయడానికి గత 16 నెలలుగా మీరు చేస్తున్న రాజధాని అనే పేరు మీద మీరు చేస్తున్న కార్యక్రమం ఏదైతుందో, ఈ ఆడంబరాలు చేసి ప్రజలను తప్పుదో పట్టిస్తే ప్రజలు వచ్చి వారి కడుపులో ఉన్న బాధ, వారి మంట, రోజుకి 5,000 చేతిలోకి వెళ్ళలేని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అవి మాత్రం ప్రజలు మర్చిపోవట్లేదు. దానికి మేము వ్యతిరేకం ఇవాళ చెప్తున్న కార్యక్రమాన్ని. ఇవాళ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రాజధాని అవసరం, రాజధాని కార్యక్రమం చేయాలి, దాన్ని శంకుస్థాపన చేయాలి. ఇవాళ వచ్చి దానికి వచ్చి మేము వచ్చి పిలుస్తుంటే శుభకార్యం పిలిస్తే రాలేదన్నారు. ఏం ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా మీకు శుభకార్యం? భూమి పూజ చేసినప్పుడు ఎందుకు రాలేదు మీకు శుభకార్యం జ్ఞాపకం? ఆ రోజు ప్రతిపక్ష నాయకులు లేడా ఈ రాష్ట్రంలో? ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు లేవా?
ఏమిటిది? ఇదేమైనా కుటుంబ వాళ్ళ నాకు తెలియగొడుతున్నాను. ఆ రోజు వచ్చి నువ్వు నీ భార్య, నీ కొడుకు, నీ బావమరిది, మీ కుటుంబ సభ్యులందరూ వెళ్ళి భూమి పూజలు చేస్తారు. నీ తాపేదారులు, నీ వంద మగతులు వీళ్ళందరూ వెళ్ళి. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రభుత్వం అందరిది బాధ్యత, అందరికీ హక్కు ఉంది. ఏదైనా తప్పు జరిగితే తప్పును ప్రశ్నించే హక్కు ఉంది, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులు ఉన్న పక్షానికి ఉంది. ఇవాళ ఇదేం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. ఇది నా ఇష్టారాజ్యంగా చేస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి. ప్రజల తరపున ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా మేము అడుగుతున్న సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. సరే, పిలుస్తున్నారు. నేను రోజున మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మరి కేసీఆర్ దగ్గరికి మీరు వెళ్ళారు, సంతోషం. మాట్లాడారు. నేను ప్రజల తరపున ఒకటి అడుగుతున్నా. ఆ విషయాలు ఇవాళ పత్రికలో వచ్చాయి. ప్రధాన పత్రిక అయిన మరి ఈనాడు పత్రికలో కూడా ఇవాళ ఒక విషయం వచ్చింది. కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు 30 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడుకున్నారని. ఏంటి ఏకాంతం? నీ మంత్రులు ఉన్నారు, నీతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రాష్ట్రంలో భాగస్వాములు, పరిపాలనలో భాగస్వాములు. నువ్వు వెళ్ళింది వచ్చి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్ళావు. పోనీ రాష్ట్ర సమస్యలు ఉంటే వాళ్ళని పెట్టి మాట్లాడొచ్చు కదా. వాళ్ళు వెళ్ళిపోయి ఏం మాట్లాడే 30 నిమిషాలు ఏమిటి జరిగింది చర్చ? ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ తెలిసిన విషయమే అది. ఏదైతే నువ్వు అవినీతితో వచ్చి ఓటుకు నోటు కేసులు ఇరుక్కున్నావో, ఆ కేసీఆర్ ఏదైతే ప్రగల్భాలు పలికావో, వెళ్ళి ఇది సాగుగా పెట్టుకుని వెళ్ళి దేహి అనుకుని ఆ కాళ్ళు పట్టుకుని రాష్ట్ర తాలూగా పరువు మర్యాదల్ని తాకట్టు పెట్టడానికి వెళ్ళింది కాదా? కానప్పుడు ఎందుకు మంత్రులు దూరంగా పెట్టావు? నీతో వచ్చిన మంత్రులు పక్కన ఎందుకు పెట్టాలి? ప్రాజెక్టుల గురించి మాట్లాడితే, రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడితే, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడితే, కారిడార్ల గురించి మాట్లాడితే వాళ్ళు వినడానికి తప్ప? వాళ్ళు భాగస్వాములు కాదా? నీ దగ్గర తప్పులన్నీ పెట్టుకుని నువ్వు చేస్తున్న అవినీతి కార్యక్రమాలకి, నువ్వు చేస్తున్న ఆర్భాటాలకి, మీరు చేస్తున్న ఈ దోపిడీకి మమ్మల్ని కూడా భాగస్వాములు అయ్యి అక్కడికి వచ్చి మమ్మల్ని సాక్షాత్తంగా పెట్టమంటావా? వచ్చి అందుకే మేము వచ్చి దీన్ని వ్యతిరేకించాం. మేమే కాదు, ఇవాళ మాతో పాటు ఇవాళ వామపక్షాల్లో ఇవాళ సిపిఐ పార్టీ కూడా నిన్నటి రోజు నేను చెప్పింది. లోక్సత్తా పార్టీ ఏం చెప్పింది? ఇంకా త్వరలో ఏ పార్టీ ఏవో చెప్పబోతే తెలుసుకుంటారు. అంటే వాళ్ళందరూ కూడా తప్పేనా? ఏంటి అంతనేది? మేము డైరెక్ట్గా అడుగుతున్నాం. నువ్వు కానీ నీ మంత్రులు నిన్న 30 నిమిషాలు ఆయనతో మాట్లాడినప్పుడు బయటికి ఎందుకు పోయింది? ఇది ఎలాగుందంటే, దొంగ పోలీసు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ఇద్దరు కూడా సెటిల్మెంట్లు చేసుకునే పరిస్థితిలాగా ఉంది. అయిపోయి దొంగ పోలీసు కాదు ఇది కాదా? దొంగ పోలీసు కథ కాదా? ఆత్మ గురించి మాట్లాడే మాటలు మరి దాన్ని ఏం చెప్తారు? దాని మీద పుట్టింది పార్టీ అని చెప్తుంటారే. ఏంటి దీని సమాధానం ఈ దొంగ పోలీసు కథకి? కాబట్టి సాంప్రదాయాలు మాకు తెలుసు, మాకు తెలియనే కాదు. 2004వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. 2009లో ప్రమాణ స్వీకారం చేశారు. 99లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచి ఎన్నికల్లో ప్రమాణ స్వీకారం చేశారు. 99 ఎన్నికల్లో గెలిచిన ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్కి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి నేను ఇద్దరం కలిసి వెళ్ళాం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
ప్రతిపక్ష ఆ రోజు అధికారంలోకి వచ్చి తెలుగుదేశం వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు అధికారంలో రాలేకపోయింది. ఆ రోజు నాయకుడిగా రాజశేఖర్ గారు ఉన్నారు. 2004, 2009 ఎక్కడున్నారు? ఎవరు వచ్చారండి? లేదు, నీ పార్టీ పాలసీ, అది నీ పార్టీ దానికి విధానం. సాక్షాత్తు శాసనసభలోనే 2009లో కిరణ్ కుమార్ రెడ్డి గారిని వచ్చి స్పీకర్గా చేస్తే సభా సాంప్రదాయాలను ఉల్లంఘించి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఆయన వేదిక మీద తీసుకోవడానికి నీ మనసు ఒప్పుకోలేదే? కుచిత రాజకీయ స్వార్థంతో నీ జిల్లా రాజకీయాల్ని పణంగా పెట్టి ఓ పెద్ద మనసు, పెద్ద ఓ హృదయం ఉండవలసిన ఈ ప్రజాస్వామ్యంలో ఓ ప్రతిపక్ష నాయకుడిగా అది నీ విధానం. అది మాకు కించిత భావం మాకు లేదు, మాకు స్వార్థభావం మాకు లేదు, మీలాంటి విధానాలు మాకు లేవు. మా విధానం ఈ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ ఈ అభివృద్ధి పేరున చేస్తున్న దోపిడీకి, ఏదైతే ఈ రాజధాని పేరు మీద సింగపూర్ అనే ప్రభుత్వం కాదు, సాక్షాత్తు ఆ ప్రధానమంత్రి ఆ సింగపూర్ దేశస్తు ఆ మంత్రిలో చెప్పారు, సింగపూర్ దేశం వచ్చి ఆంధ్రప్రదేశ్తో మేము ఒప్పందాలు చేయట్లేదు, మా కంపెనీలు ఆ కంపెనీతో చేసుకుంటున్నాయని. పారదర్శకత లేకుండా ఈ దోపిడీ విధానం ఏదైతే చేస్తుందో దానికి మేము వ్యతిరేకం. ఈ ఆడంబరాల పేరిట వందలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారో దానికి మేము వ్యతిరేకం. ఈ మధ్య కొత్తగా ఇంకొక వాక్యం తీసుకొచ్చారు, స్పాన్సర్స్ అంట, కొత్త వాక్యం. ఎవరైనా స్పాన్సర్స్ పేర్లు చెప్పండి, ఎవరెవరు పబ్లిష్ చేయండి, వాళ్ళకి ప్రభుత్వంకి ఉన్న లింకులు ఏటో బయటపడతాయి, మీరు చేస్తున్న దోపిడీ ఏటో ప్రజలు తెలుసుకుంటారు. చెప్పండి స్పాన్సర్స్ పేర్లు, ఎందుకు చెప్పట్లేదు మీరు? అవి చెప్పండి. రేపటి రోజున అవి వారికి ఎందుకు స్పాన్సరింగ్ చేశారు, వారికి మీరే సహాయం చేశారు, అవన్నీ బయటకు వస్తాయి.